సీఎం మొదలుకుని ప్రతిపక్ష నాయకుల నుంచి ముఖ్యమైన నాయకులందరూ కూడా మళ్ళీ ఇదే బూత్ మాటలు బూత్ రాజకీయం మాట్లాడుతున్నారని బాధపడాలో చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఏ మాత్రం కూడా అర్థం కావట్లేదు. అసలు ఒకరిని మించి ఒకరు చావు భాష మొదలుకుని నువ్వు ఇట్లా అంటే నువ్వు అట్లా అంటే నేను రిపీట్ చేయదలుచుకోవట్లేదు అవన్నీ కొన్ని. సో ఇవన్నీ చూస్తున్న వాళ్ళకి ఏంటి అసలు మరి రాజకీయం ఇంతలా దిగజారిపోయిందని ఒకట మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ నాయకులు మొదలుకుని ప్రతిపక్ష నాయకులు కానీ లేకపోతే కాస్త పేరున్న నాయకులు కూడా ఈ బూత్ శని వీళ్ళకి ఎందుకు పట్టుకుంది అనేది కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంటే ఒకవేళ అధికారం పోతే కనీసం 2 ఏళ్ళు అయింది తట్టుకోలేకపోతున్నారా, ఆ స్థాయిలో భాషా ప్రయోగం చేయాలా అని ప్రతిపక్ష నాయకుల్ని, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు కూడా ఇట్లాంటి భాష మాట్లాడడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు అని చూస్తున్న వాళ్ళందరూ కూడా అసలు ఈ బూత్ రాజకీయం ఏంటి, వీళ్ళకి ఈ బూతులు శని పట్టుకున్నట్టు ఎందుకు పట్టుకుంది అనేది మాట్లాడుకుంటున్నారు. అసలు తెలంగాణ రాజకీయంపై ఈ మాటల యుద్ధం అనేవారు. నువ్వు ఇలా అంటే నువ్వలా, కౌంటర్లు ఎన్కౌంటర్లు రీకౌంటర్లు ఇలా ఉంటాయి. కానీ ఇది బూత్తోనే సమాధానం వస్తూ ఉండటంతో అసలు విషయాలన్నీ కూడా డైవర్ట్ అయిపోతున్నాయి, పక్కదారి పడుతున్నాయి. రాజకీయాల్లో జరగట్లేదు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్న ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే అసలు కేటీఆర్ మొదలుకుని హరీష్ రావు మొదలుకుని సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎంపీ చామల కిషోర్ అందరూ కూడా ఎందుకు బూతుల్నే ఆశ్రయిస్తున్నారు, నోటికి ఎందుకు పని చెప్తున్నారు, ఎందుకు అంత దురుసుగా మాట్లాడుతున్నారు అన్నదే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అసలు ఎక్కడ ప్రారంభమైంది ఈ అంటే మాట్లాడుతున్నారు చాలా రోజుల నుంచి ఇవన్నీ ఉన్నాయి, కానీ ఒక 2-3 రోజుల నుంచి ఇది తారాస్థాయికి వెళ్ళిపోయింది. అసలు మళ్ళీ ఇది ఎక్కడ మొదలైంది అన్నప్పుడు చూస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి సంబంధించిన అంశాల సాధనకు సీఎం రేవంత్ గారు ఢిల్లీలో దీక్ష చేయాలని, అది కూడా చచ్చే వరకు చేయాలి అన్నారు. ఎందుకంత దురుసుగా మాట్లాడడం, చచ్చే వరకు ఏంటి? కేటీఆర్ గారు కూడా కొంత సున్నితమైన భాష మాట్లాడచ్చు కదా, ఆమరణ నిరాహార దీక్ష అనొచ్చు కదా. చచ్చే వరకు అంటే ఏం మాట్లాడుతున్నట్టు? అంటే ఆ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి మీద అక్కసిని ప్రదర్శిస్తున్నారా, చెప్పకనే చెప్తున్నారా? చచ్చే వరకు అనే బదులు ఆమరణ నిరాహార దీక్ష అంటే గౌరవప్రదంగా ఉంటుంది కదా. చచ్చే వరకు అనే భాష మాట్లాడటంతో అసలు అగ్ని కాజ్యం పోసినట్టు అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత దానికి మరి స్పందన అనాలో, కౌంటర్ అనాలో, లేకపోతే గట్టిగా మాటగా మాట బూతుకు బూతే చెప్పాలని అనుకున్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ స్టైల్లోనే అంతకు మించి లెవెల్లో అన్నట్టుగా అక్కస్సును కోపాన్నో ప్రదర్శించారు. ఒక రకంగా కేసీఆర్ గారి స్టేచర్ మించి స్టార్ట్ అయిన ఆయన మాటల యుద్ధం స్ట్రెచర్ వరకు వెళ్ళిపోయింది, మార్చరీ వరకు వెళ్ళిపోయింది, చావు భాష ఎంటర్ అయిపోయింది. అరే ఏంటిది అక్కస్ ఇంత రెట్టింపు ఎందుకు వెళ్ళిపోతుంది అనేది కూడా చూస్తున్నారు. ఇది కాకుండా కేవలం ప్రతిపక్షాల మీదే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకంగా ఒక దశలో సోషల్ మీడియా వేదికగా కూడా వార్తలు ప్రసారం చేస్తున్న వాళ్ళని, తనను తిడుతున్న వాళ్ళందరిపై కూడా కొంత గట్టిగా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు, కౌంటర్ ఇచ్చారు. నన్ను తిడుతూ వీడియోలు పెడుతున్నారు, తోడకలు తీస్తా, బట్టలు ఊడదీసి పరిగెట్టిస్తా, కొడతా, ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టి ఇష్టారాజ్యంగా నీచంగా తిడితే రక్తం మరిగిపోతుంది. అసలు మీరు మనుషులేనా? భార్య బిడ్డలు లేరా? అన్నం తింటున్నారా? అసలు ఎవరిని వదలను, నేను ఉప్పు పాత్ర వేస్తాను. కేసీఆర్ మీ పిల్లలకి చెప్పుకోండి, ఇష్టం వచ్చినట్టు నా పేరు ప్లేస్లో మీ పేరు పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆ బూతులు వినండి అంటూ ఆయన కూడా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మరోపక్క ఈ స్ట్రెచ్చర్, మార్చరీ ఈ అంశాల మీద హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన స్పందించారు. అరే కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత, ఆయన అంటారా మీరు? అసలు మీరు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరొక పక్కన మళ్ళీ ముఖ్యమంత్రి గారు తాగుబోతోడు జాతిపిత, 1,00,000 కోట్లు దోచుకున్నాడు, టీవీ పేపర్లు పెట్టినోడు, ఇక ప్రజలు రక్తం తాగినోడు జాతిపిత ఎట్లవుతాడు, మహాత్ముడికి మందులేనోడికి కేసీఆర్కి పోలిక అంటూ ఇంకా అంతకు మించి ముఖ్యమంత్రి గారు మళ్ళీ గట్టిగా కౌంటర్లు ఇచ్చారు. ఇవి కాకుండా ఎంపీ చామల కిషోర్ గారు కూడా నోటికి పని చెప్పారు. ఆయన ఏమంటున్నారు, అసలు ఈ బూత్ పురాణానికి పేటెంటే కేసీఆర్ గారు, బూతులకు సంబంధించి పుస్తకం పెడితే కేసీఆర్ గారు మొత్తం పుస్తకం అంతా వచ్చేయచ్చని ఆయన నోటికి పని చెప్పారు. అసలు ఏంటిదంతా, ఈ రాజకీయం ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు? ఒకరు చావు ఎందుకు కోరుకుంటున్నారు? నువ్విలా అంటే నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ అన్ని అంశాలపై కూడా, ఈ చావు భాషపై, ఈ మాట్లాడలేనటువంటి బూత్ రాజకీయంపై, ఈ బీప్ రాజకీయంపై కూడా ఏబీ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరు రాధాకృష్ణ గారు కూడా తన కొత్త పలుకులో ప్రస్తావించారు సుదీర్ఘంగా. అసలు ఏంటి నేతలు ఇట్లా మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు ఇట్లా మాట్లాడే చావు తన్నులు తిన్నారు అక్కడ ప్రజల చేతుల్లో.
బూత్ మాట్లాడితే వాళ్ళకి బూత్లోనే ప్రజలు సమాధానం చెప్పారు. అసలు అర్థమవుతుందా? ఇప్పటికైనా వాళ్ళని వాళ్ళు సంస్కరించుకోకపోతే చాలా నష్టం చేకూరుతుంది. అసలు కాస్త ఆలోచించాలి ఏం మాట్లాడుతున్నారు అంటూ. ఇది కాకుండా కొంచెం ఒక దశాబ్ద కాలం కొంతకాలం ఒక 20-30 సంవత్సరాల క్రితం కూడా జరిగిన రాజకీయ అంశాలను కూడా వారు ప్రస్తావించారు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు శాసనసభ వేదికగా ప్రతిపక్షం అలాగే అధికార